ఇవాళ పరిస్థితి ఏంటంటే చైనా వాడు లిటరల్గా ఏడుస్తున్నాడు. అసలు ఈ భారతదేశంతో ఎందుకు పెట్టుకున్నాను, వాళ్ళ సరిహద్దుల దాకా ఎందుకు వెళ్ళాను, నేను అనుకున్న భూమి దొరకలేదు, నా సైనికులు వందలలో మరణించారు. గాల్వాన్ వ్యాలీ సంఘటన చైనాను ప్రపంచానికి ఒక విలన్ లాగా చూపిస్తుంది. నాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చెత్త దేశాలతో ఉండే వ్యాపారం, వాళ్ళతో ఉండే సత్సంబంధాలు, సో ఇదంతా కూడా చైనాకు శాపములాగా మారిందా అంటే జీ జింగ్పింగ్ అనబడే ఈ నాయకుడు, అతనికి ఉండే సుప్రీం ఈగో, సో ఈ ఈగోలో చిక్కుకుపోయి ఏమీ చేయలేని పరిస్థితి. సో ఇది చైనా యొక్క సిచ్యువేషన్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అమెరికా వాడు ఏకంగా 245% ట్యాక్స్ విధిస్తున్నాడు చైనాపై. 245% అంటే ఆ దేశం ఏమైపోతుందండి? చైనా అనబడే దేశము ఏం కావాలి? టోటలీ డెస్ట్రాయిడ్. అంటే మనకు 10%, చైనాకు 245% టారిఫ్ అని చెప్తున్నాడు. అంటే అమెరికా చైనా మధ్య ఉండే టారిఫ్ వార్ అనేది ఇవాళ కూడా ఏప్రిల్ 2 మొదలైంది, ఇవాళ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏంటండి 245%? ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఇడ్లీ ఆర్డర్ చేశారు, 2 ఇడ్లీలు 30 రూపాయలు అని చెప్పారు. 30 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అని అన్నారు. ఫైనల్ బిల్లు చూసేటప్పటికి 105 రూపాయలు ఉంది. ఏమయ్యా 30 రూపాయలు అన్నావు కదా, 105 రూపాయలు ఇచ్చేవేంటి? 2 ఇడ్లీలు అంటే ఏమండి, ఇడ్లీ ధర 30 రూపాయలే, కానీ మీకు 245% ట్యాక్స్ ఉంది కదా. సో దీని ప్రకారము 30 రూపాయలు కాస్త 60 అయ్యింది, 60 కాస్త 90 అయ్యింది, 90 కాస్త 105 అయ్యింది అని చెప్పి ఆ హోటల్ వాడు మీకు చెప్తే మీకు ఎక్కడ కాలాలో కాలుతుంది కదా. అదే చైనా యొక్క పరిస్థితి. అంటే చైనా యొక్క గూడ్స్, ప్రోడక్ట్స్ అమెరికా వెళ్ళింది అనుకోండి, ఒక్క ప్రోడక్ట్ అమెరికా వెళితే మీకు 245% ట్యాక్స్ కట్టి ప్రజలు వాటిని కొనుక్కోవాలి. ఎవరైనా కొంటారా? బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా? ఇంపాసిబుల్. కానీ చైనా వాడికి ఉన్న ఈగో ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందంటే వైట్ హౌస్కి సంబంధించిన ఒక ఉన్నత అధికారి, ఈ మహిళ మాట్లాడుతున్నారు. మేము ఆల్రెడీ చెప్పామండి, మాకు ఫేవరబుల్గా ఉండే దేశాలు వాళ్లతో మేము నెగోషియేట్ చేస్తాము, మళ్ళీ వ్యాపారము చేస్తాము అన్నాం. మా మీద ఎవరైతే తిరగబడతారో అంటే ఎదురుదాడి చేస్తారో వాళ్ళని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తామని మా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు అని చెప్పి ఈ వైట్ హౌస్ అధికారి చెప్తుంది. ఇమీడియట్గా చైనా రాయబార కార్యాలయం, వాళ్ళ ఎంబసీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక మహిళ, వాళ్ళ ఉన్నత అధికారి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు వేసుకున్న దుస్తులు ఉన్నాయి కదా, అది మా చైనా వాళ్ళు మేము మీకు ఇచ్చినదే, అది మీ అమెరికా పరిస్థితి, మేము లేకుండా మీరు బతకనే లేరు, నువ్వు వేసుకున్న డ్రెస్సే మా చైనా నుంచి వచ్చినదే అంటే దాడి, ఎదురు దాడి. అమెరికా లాంటి అంత పెద్ద దేశము, అగ్రరాజ్యము, వాళ్ళకి ఎంత ఈగో ఉంటుందండి. సో వాళ్ళని ఇలా రెచ్చగొడుతూ పోతూ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? దాంతో ఇవాళ ఈ వార్త అంటే నువ్వు వేసుకునే డ్రెస్సు నేను ఇచ్చిందే అని చైనా వాళ్ళు అనేటప్పటికీ అమెరికాలో ఉండే ఈ నిపుణులు, అలాగే మీకు ఈ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఇలా కాదయ్యా డొనాల్డ్ ట్రంప్, 400% చైనాపై ట్యాక్స్ విధించు, అప్పుడు వాడికి తెలుస్తుంది. జపాన్ని ఎలాగైతే మనం టోటల్గా డిస్ట్రాయ్ చేసేసేమో ఇవాళ చైనాను కూడా అదే చెయ్యాలి. అంటే అమెరికా వాడి యొక్క పగా ప్రతీకారం ఎలా ఉంది అంటే వాడు చైనాను ఇక విడిచిపెట్టాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు చైనా కూడా మరి 125% అమెరికా మీద వాళ్ళు టారిఫ్స్ విధించి ఉన్నారు కదా, రిటాలియేషన్ కదా. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే అమెరికా నుంచి చైనా దాకా వెళ్ళే వస్తువులు అక్కడ వాడు విధించే ట్యాక్స్ ఎవ్వరు పట్టించుకోరండి, ఎవ్వరు కూడా మాట్లాడరు.
మీరు హాలీవుడ్ చిత్రాలు అనండి, ఈ కోకోకోలా పెప్సీ డ్రింక్స్ అనండి, అలాగే మీకు వాళ్ళ దేశము నుంచి వెళ్ళే ప్రాసెస్డ్ ఫుడ్, నోబడీ బాదర్స్. అమెరికా వాడు 125% ట్యాక్స్ని పక్కన పెట్టేసి ఆ వ్యాపారం మనకే ఇస్తాడు. అంటే వాళ్ళు గొడవ పడుతున్నారు అన్నప్పుడు ఇక్కడ చూడండి, పీయూష్ గోయల్ గారు ఒకే ఒక మాట అన్నారు, డెవలప్డ్ నేషన్స్ మాకు చాలా చాలా సేఫ్ బెట్. అంటే డెవలప్డ్ అంటే ఎవరు? అమెరికా, యూరోప్ యూనియన్, యూరోప్ దేశాలు, వీళ్ళు మాకు చాలా సేఫ్ కంట్రీస్. చైనా కన్నా మేము వీళ్ళనే ప్రిఫర్ చేస్తాము. కలిసిపోతున్నారు చూడండి. పోయిన వీడియోలో రష్యా గురించి మాట్లాడాం. భారతే కదా అమ్ముతున్నారు, మాకు ఏ ప్రాబ్లం లేదు, వీఆర్ వెరీ హ్యాపీ అని రష్యా వాళ్ళు అంటున్నారు. అమెరికా వాళ్ళు ఏమంటున్నారు? 0 for 0 ట్యాక్స్, ఇది పెట్టుకుందామా, ఈ ఒప్పందం బాగుంది కదా అని మనతో బేరసారాలు. ఫైనల్గా మనము కూడా ఏంటి, పద నీ సరుకుల పైన ఇంత రిబేట్ ఇస్తాను, ఇంత ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాను, నువ్వు కూడా అదే చెయ్యి, మంచి వ్యాపారం చేద్దాము. చైనాకు దెబ్బ ఎలాగా అంటే 500 బిలియన్ అమెరికన్ డాలర్స్, ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్తున్నారు. భారత్కి అమెరికా మధ్య ఈ ఒప్పందము ఇవాళ జరగబోతుందండి. సో అలాంటి పరిస్థితుల్లో చైనా తుడుచుపెట్టుకుపోతుంది. అంటే ఇప్పుడు చూసారనుకోండి, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇప్పుడు ఐఫోన్లు అనండి, అలాగే ఇంకా చెప్పాలంటే టెస్లా కార్లు కూడా, ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ తగ్గాడు. సో చైనా వాళ్ళు అన్నారు, చూసావా భయపడ్డావు, చైనా అంటే నువ్వు భయపడ్డావు, మేము లేకుండా అమెరికా అనబడే దేశమే ఉండదు, నీ ప్రజలు బతకలేరు అన్నాడు కదా. ఇక్కడ ఏమిటి, ఐఫోన్ ఇంకా ఏమైనా చైనా ఆనవాళ్ళు ఉంటే టోటల్గా క్లోజ్ చేసేసేయి, చైనాను విడిచిపెట్టి ఐదర్ భారత్కు రా లేదా మన అమెరికాకు వచ్చేయి, నేను చూసుకుంటాను, ఆ చైనా వద్దు. ఇప్పుడు BYD కార్లు ఉన్నాయి కదండి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకవేళ అమెరికా వెళ్ళేయి అనుకోండి, అంటే ఎక్స్పోర్ట్స్ ఒప్పుకోవడంతో చైనా యొక్క కార్లు అమెరికా వెళితే టెస్లా కార్లు ఏమవ్వాలి? అంటే అమెరికా ప్రభుత్వంలో మీకు ఈలాన్ మస్క్ ఎంత ఇంపార్టెంట్, అతని కార్లే కదా టెస్లా కార్లు. BYD డైరెక్ట్గా టెస్లా వాళ్ళను ఛాలెంజ్ చేస్తాడు. దీనిని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోడు, ఈలాన్ మస్క్ అసలే ఒప్పుకోడు, నో BYD అంటాడు. మరి అప్పుడు ఈ BYD కార్లు నువ్వు ఎక్కడ అమ్ముతావు? మళ్ళీ భారత్ అంటావు. కానీ మనం ఏం చేస్తున్నాము, చైనా యొక్క పెట్టుబడులు భారత్కి రాకూడదు అంటే, ఈ మోదీ లాంటి నాయకులను చూశారనుకోండి, ఒక్కసారి వాళ్ళని రెచ్చగొట్టాక మీకు డొనాల్డ్ ట్రంప్ భాషలో టోటల్ కిల్లర్స్, అస్సలు విడిచిపెట్టరు. ఆ ప్రతీకార జ్వాల అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇవాళ చైనా వాడికి అర్థమైంది, నీ రూపాయి కూడా నా దేశంలోకి రాకూడదు, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడు, అక్కడ సరిహద్దుల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, మరి మా పగ ఉంటుంది, మా ప్రతీకారం ఉంటుంది కదా, నో చైనా. ఇవాళ వరకు వ్యాపారం జరుగుతుంది అంటే అది మా దురదృష్టం. ఇక్కడ ఏమైంది, 10 ఏళ్లలో చైనాను ఎలా కట్టడి చెయ్యాలో మనం చేసామండి. అప్పట్లో ఏమిటి అంటే లంచాలు, వాడు ఎలా ఎంటర్ అయ్యాడండి, లంచాలు ఇచ్చుకుంటూ ఎంటర్ అయ్యాడు. ఆ టైంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు దయానిధి మారన్ ఒక మంత్రి గారు ఉండేవారు. మీకు రతన్ టాటా గారు ఈ మంత్రిని కలిశారు. కలిసి ఈ మొబైల్ సెక్టార్లో మేము మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నాం, ఫోన్ల తయారీ అనండి, నెట్వర్క్ అనండి, అందులో ఉండే బ్యాటరీలు, ఈ విషయంలో మేము గీగా ఫ్యాక్టరీలు పెట్టాలని అనుకుంటున్నాము, భారీగా మా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అంటే ఇందులో మాకు ఎంత ఇస్తారండి, నాకు ఎంత ఇస్తారు, ఎవరితో? రతన్ టాటా గారితో దయానిధి మారన్ మాట్లాడిన మాటలు. ఆయన ఒక దండం పెట్టారు, ఇదేరా మన శాపము, మన దేశానికి ఉన్న శాపము ఇదే, సర్వము ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు మంత్రులుగా అక్కడ కూర్చొని ఉంటారు. కాబట్టి చైనా వాడు వచ్చాడు, పలానా ఫౌండేషన్ అన్నాడు, వాళ్ళకి లంచాలు ఇచ్చాడు, మీకు సర్వము అందరికీ లంచాలు ఇచ్చి మొత్తం ఇండియాలో డంప్ చేశాడు. మనము ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇవాళ అలా కుదురుతుందా? కాబట్టే వాడి కోపం కదా, లంచాలు ఇస్తే మీ మంత్రి గారు వచ్చి మా కార్ డోర్ తెరుస్తారండి, అది మీ యొక్క దేశము, అది మీ యొక్క పొజిషన్ అని చెప్పాడు కదా. ఇవాళ అలా జరగడం లేదు. మాకు యూరోప్ యూనియన్ ఉంది కదా, మాట్లాడతావు కదా, యూరోప్ యూనియన్ యొక్క అసలు సిసలైన నాయకురాలు ఊర్జులా 27 కమిషనర్స్తో ఎక్కడికి వెళ్ళారు?
నీ దేశానికి వచ్చారా? నేరుగా ఢిల్లీకే కదా వచ్చారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందామండి మోదీ గారు, ఇదే కదా ఆవిడ ఇచ్చిన ప్రపోజల్. అంటే ప్రపంచానికే భారత్ కావాలి. దీనిని తెలుసుకోకుండా 2020లో చాలా పెద్ద పొరపాటు చేశావు, ఇవాళ అనుభవిస్తున్నావు. ఇది నా వెర్షన్ అండి. మరి మీ వెర్షన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.